వాట్ ఏ విక్టరీ! భారత్ ఘన విజయం సాధించింది. వైజాగ్ వన్డేలో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 271 పరుగుల టార్గెట్ని మనవాళ్లు ఎంత ఈజీగా కొట్టేశారంటే ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించారు. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగితే రోహిత్, విరాట్ టీ20 మూడ్లో కనిపించారు. రోహిత్ అవుట్ అయ్యాక వచ్చిన కోహ్లీ కేవలం 45 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. జైస్వాల్, రోహిత్, కోహ్లీ టాప్ 3 బ్యాటర్స్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ను ఒక ఆట ఆడుకున్నారు. ఇది ఒక మెమరబుల్ పర్ఫార్మెన్స్ మ్యాచ్. భారత్ ఎట్టకేలకు టాస్ గెలిచింది. కేఎల్ రాహుల్ ఈసారి సెంటిమెంట్ను మార్చి తన ఎడమ చేత్తో కాయిన్ వేశాడు. అది వర్కౌట్ అయ్యింది. ఎట్టకేలకు ఇండియా నిరీక్షణ ఫలించింది. గత 21 వన్డే నుంచి ఊరిస్తున్న టాస్ విజయం ఫైనల్గా భారత్ సొంతమైంది. టాస్ గెలిచిన రాహుల్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వైజాగ్లో మంచు ప్రభావం రాంచీ, రాయ్పూర్లతో పోలిస్తే కాస్త లేటుగా వస్తుంది కాబట్టి చేజింగ్ ఈజీ అవుతుందని రాహుల్ భావించాడు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే టీమిండియా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. గత 2 మ్యాచ్ల్లో కేవలం 7 ఓవర్లు మాత్రమే వేసిన వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టింది. బ్యాటింగ్ డెప్త్ పెంచడం కోసం తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాకు గాయాల బెడద తప్పలేదు. వాళ్ళ స్టార్ ప్లేయర్స్ బర్గర్ మరియు టోనీ ది జార్జ్ గాయాలతో దూరమయ్యారు. వాళ్ళ ప్లేస్లో రికల్టన్ మరియు బాట్మ్యాన్ జట్టులోకి వచ్చారు. మ్యాచ్ మొదలవ్వంగానే సఫారీ బ్యాటింగ్ ఆర్డర్లో ఒక మార్పు చేశారు. కెప్టెన్ మార్క్రమ్ తన అనుభవంతో మిడిల్ ఆర్డర్కు మారి రికల్టన్ ఓపెనింగ్కి పంపారు. కానీ రికల్టన్ కథ మళ్లీ మొదటికే వచ్చింది. మన హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే అద్భుతమైన స్వింగ్ డెలివరీ వేసి రికల్టన్ అవుట్ చేశాడు. రికల్టన్ ఫస్ట్ మ్యాచ్లో ఎలా అవుట్ అయ్యాడో సేమ్ సీన్ రిపీట్ అయింది. కేవలం 5 బంతుల్లోనే సౌత్ ఆఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. 1 డౌన్లో వచ్చిన బౌమా డికాక్తో కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి 113 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బౌమా జడేజా బౌలింగ్లో గేర్ మార్చాడు. రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీపులతో స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ మన జడ్డు తెలివిగా బంతిని వైడ్గా వేశాడు. బౌమా కంట్రోల్ తప్పి పాయింట్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డికాక్కి మ్యాచ్ ప్రారంభంలో 2 లైఫ్లు దొరికాక డికాక్ని ఆపడం ఎవరితరం కాలేదు. ఒక పక్క వికెట్లు పడుతున్న డికాక్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో 6 కొట్టి కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ సెంచరీతో డికాక్ రికార్డుల మోత మోగించాడు. భారత్పై డికాక్ ఇది 7వ సెంచరీ. దీంతో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన సనత్ జయసూర్య రికార్డును సమం చేశాడు. అంతేకాదు, భారత్ గడ్డపై ఆడుతూ అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ రికార్డును కూడా డికాక్ సమం చేశాడు. ఒక దశలో సౌత్ ఆఫ్రికా స్కోర్ చూసి 350 పక్కా అనుకున్నాం. కానీ మన భారత్ బౌలర్లు మ్యాచ్ని పూర్తిగా మార్చేశారు. కేవలం 270 పరుగులకే ఆల్అౌట్ చేసి మ్యాచ్ని మన చేతుల్లోకి తెచ్చారు. మ్యాచ్ ఆరంభంలో 2 ఓవర్లోనే 27 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధి కృష్ణ ఆ తర్వాత సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. సెంచరీ హీరో డికాక్ను, అలాగే మార్క్రమ్ను, బ్రిడ్జ్గేల్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. చివరిలో బాట్మ్యాన్ అద్భుతమైన యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. మొత్తం 4 వికెట్లు తీసి తన సత్తా చాటి సఫారీల పతనాన్ని శాసించాడు. ఇక మిడిల్ ఓవర్లో మన కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా 39వ ఓవర్ మ్యాచ్ని మలుపు తిప్పింది. డేంజరస్ డేవిడ్ బ్రావిస్, మార్కో జాన్సన్ ఆ ఒక్క ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. బాష్ కాటన్ బౌల్ చేసి ఎంగిడిని ఎల్బీడబ్ల్యూ చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా 4 వికెట్లు తీసి సఫారీ పతనాన్ని శాసించాడు. 271 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలో కండిషన్స్ అంత ఈజీగా లేవు. బాల్ స్వింగ్ అవడంతో రోహిత్, జైస్వాల్ ఆచితూచి ఆడారు. సెటిల్ అయ్యాక రోహిత్ శర్మ తనదైన పుల్ షాట్స్తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ తొలి వికెట్కు ఏకంగా 155 పరుగులు జోడించారు. రోహిత్ అవుట్ అయ్యాక జైస్వాల్ గేరు మార్చాడు. అద్భుతమైన ఆట తీరుతో తన మొదటి వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ 116 పరుగులతో నాటౌట్గా నిలవగా చివర్లో విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.